చిన్న ప్రయోగం మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది ఖాళీది, ఇది ఫుల్ బాటిల్. ఇందులో నీళ్లు ఉన్నాయి, ఇందులో నీళ్లు లేవు. ఇది ఖాళీది కాదు వాస్తవంగా. దీని లోపల కూడా ఏదో ఉంది, దాని పేరు గాలి. అది ఇట్లా తెలియదు. అది మూత తీసి నీళ్ళల్లో ముంచితే బుడుగు బుడుగు బుడుగని బుడగలు వస్తాయి, అంటే గాలి అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న ప్రయోగం ఏంటంటే, నేను క్వశ్చన్ వేస్తున్నా, ఈ 2 బాటిల్స్ ఒక ఎత్తు నుంచి ఒకేసారి వదిలేస్తే ఏది ముందు నేల మీద పడుతుంది? ఒకసారి నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. బరువుగా ఉంది కాబట్టి నీళ్ళు ఉన్న బాటిల్ ముందు పడుతుంది. ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి? 6. తేలిగ్గా ఉంది కాబట్టి ఈ బాటిల్ ముందు పడుతుంది. 1, 2 ఒకేసారి పడతాయి. ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఇంకొంతమంది చేతులు ఎత్తల. మీరు ఎందుకు చేయి ఎత్తరంటే తప్పు చెప్తామేమో అనే బెరుకు. పిల్లలు కూడా చేతులు ఎత్తుంది అందుకే. టీచర్ ముందు ఎటువంటి ముఖమాటం లేకుండా తప్పు చెప్తామేమో, ఏం చెప్తే అని అనుకోగలిగిన పిల్లలే అభివృద్ధి అవుతారు. నోరు మోసుకున్న పిల్లలు అభివృద్ధి కారు. మీరు మీ క్లాస్ రూమ్లో చేయాల్సిన మొదటి పని తప్పో ఒప్పో నోరు తెరిచి అరవాల్సిందే. అట్లా అరచటం నేర్పిస్తే చాలు, మీ పిల్లలు బ్రహ్మాండంగా బతుకుతారు. మీరు సబ్జెక్ట్ చెప్పకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండంగా ర్యాంకులు రాకపోయినా పర్వాలేదు. ఈ నోరు తెరిచి మాట్లాడడానికి ధైర్యం చేసిన వాళ్ళు బతుకుతారో. ఈ ఒక్క స్కిల్ నేర్పించడం చాలు అంటున్నా. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు వేయండి, ఇంట్రెస్ట్ పుడుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సరు ఒక సత్యం ఉంది, ఆ సత్యం ప్రయోగంలో తేలుతుంది. ప్రయోగం అనగా పని. ఏందా పని? ఒక స్టేట్మెంట్ మనం ఇస్తే అది సరైందో కాదో తేల్చే పని. ఈ 2 బాటిల్స్ ఒకేసారి పడతాయి. ఒక స్టేట్మెంట్. బరువు ఉన్నది ముందు పడుతుంది, 2వ స్టేట్మెంట్. గాలి మాత్రం ఉండేది ముందు పడుతుంది, 3 స్టేట్మెంట్లు. ఒకే ప్రయోగం ఈ 3 ఏది కరెక్ట్ చెప్పేస్తుంది. కానీ తీసుకునేటప్పుడు ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంటే తీసుకుంటాం. స్టేట్మెంట్ ఇచ్చిన అతను స్టేట్మెంట్ రాయమంటాం, అది కరెక్టే కదా చూస్తాం. ప్రయోగం చేస్తే తెలిసిపోద్ది. ప్రయోగం అనగానే ఇప్పుడు జరగాల, ఇక్కడ జరగాల, మనం చేయాల, అప్పుడే ప్రయోగం అంటాం. చేసే మనిషి ఉండాలా, చూసే మనిషి ఉండాలా. ఒక్కోసారి చేసేవాడు చూసేవాడు ఒకటే అయి ఉండొచ్చు. మనిషి ఫిక్స్ కావాలా. ఫస్ట్ ఎక్కడ ప్రయోగం జరుగుతుంది, ప్లేస్ ఫిక్స్ కావాలా. ఎప్పుడు ప్రయోగం జరుగుతుంది, టైం ఫిక్స్ కావాలా. ఈ 3 ఫిక్స్ కాకుండా ప్రయోగం అనే మాటే లేదు. ఒక స్టేట్మెంట్ని పరీక్ష చేసే మెథడ్ అది. ఎప్పుడు ఏది చూసినా ఇది ఎట్లా జరిగింది చెప్పమని అడుగుతాం, నీకు ఎలా తెలుసో చెప్పమని అడుగుతాం. 2 ఒకేసారి పడతాయని మిమ్మల్ని నేను అడగచ్చు. బరువు ఉంది కాబట్టి నీళ్ళున్న బాటిల్ ముందు పడుతుంది, ఎట్లా తెలుసు నీకని అడగచ్చు. బరువు తక్కువ ఉన్నది, గాలి ఉన్న బాటిల్ ముందు పడుతుందని నీకెట్లా తెలుసు అని అడగచ్చు. మనిషికి తెలుసుకునే మార్గాలు 3. 4వది లేదు. మొదటిది భాష, 2 ఊహ, 3 ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా చూడడమే. దెర్ ఇస్ నో 4th మెథడ్. భాష ద్వారా తెలియడం అంటే ఒక బుక్లో రాసింది చదివా, ఫలానోడు చెప్తే విన్నా, అది భాష అంటే. ఊహ అంటే ఇది ఎక్కువ బరువు ఉంది కాబట్టి ముందు పడుతుందని ఊహించిన అంటే ఇంకా నీకు తెలియదని అర్థం. ప్రయోగం పూర్తి అయితేనే తెలుస్తుంది. అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రత్యక్షం అంటే ఇదివరకు నేను చేశా, చూశా కాబట్టి నేను చెప్తున్నా అన్నావు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు ప్రత్యక్షం అని అర్థం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల ద్వారా నాకు తెలిసిందని అర్థం ప్రత్యక్షం అంటే. ఈ 3 మెథడ్స్ని జ్ఞాన సముపార్జన మెథడ్స్ అంటారు. జ్ఞానం రావడానికి ఈ పద్ధతులే మనిషి వాడతాడు. కానీ ఒక సమస్య మానవుడికి ఎదురైంది. ఇప్పుడు కాదు, 3 లక్షల ఏళ్ల క్రితం మనం పుట్టి హోమోసెపియన్స్గా ప్రయాణం మొదలెట్టినప్పుడు ఎదురైంది. అప్పటి నుంచి తిప్పలు పడతానే ఉన్నాడు మనిషి. మన ఇంద్రియాలు ఫైనల్ అన్నవి కదా, భాష ఫైనల్ కాదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ఊహ కూడా ఫైనల్ కాదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. నేను బస్సు ఎక్కుతున్నా, ఎక్కడ పోతున్నా అన్నావు, హైదరాబాద్ పోతున్నా, ఎన్నింటికి చేరుతా అన్నావు. ఇప్పుడు 7 గంటలు అయింది, 9కి చేరుతా అన్నా. నీకెట్టా తెలుసు అన్నా? నేను ఊహిస్తున్నా అన్నా. తెలుసు అనకూడదు. నువ్వు హైదరాబాద్ పోయేదానికి తెలుసు అనే మాట వాడకూడదు. తెలుసు అంటే ఇంద్రియాలకు తెలుసు అని అర్థం. నీకు ఇంకా ఇంద్రియాలకు తెలియలేదుగా, హైదరాబాద్ చేరలేదుగా. నేను ఊహించున్నా అన్నావు. ఎట్లా ఊహించును అన్నా? ఇదివరకు ఇట్లా 7 గంటలకు ఎక్కితే 9ంటికి పోయినా, 2 గంటల తర్వాత
పాత అనుభవంలో ఊహించినా అన్నావు. ఇప్పుడు కరెక్ట్గా పోతావా అని అడిగినా, పోయేదాకా చెప్పలేను అన్నాను. నువ్వు చేరేదాకా చెప్పలేను అనాలా. పోయినసారి పోయినా కాబట్టి ఈసారి పోతా అనకూడదు. ఊహ ప్రత్యక్షం దగ్గరికి వచ్చినాకనే భయం లేదవుతుంది. ఎందుకంటే ఈ లోపల నీ బస్సుకు యాక్సిడెంట్ కావచ్చు, నీకు హార్ట్ అటాక్ రావచ్చు, నీ బండిని ఇంకో బండి గుద్దొచ్చు, వాడు ఇద్దరు పోవచ్చు, ఇన్ని ఉన్నాయి పాసిబిలిటీస్. నువ్వు ఎడ చెప్తావు? ఖచ్చితంగా చేరుతాను 2 గంటల తర్వాత. చేరినాకైతే నో డౌట్ నువ్వు చెప్పచ్చు. ఊహ ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు. పుస్తకం ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు. పుస్తకంలో బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి 1/2 లీటర్ బాటిల్ ముందు పడుతుందని రాసింది, ఫైనల్ కాదు. ప్రయోగం దగ్గర ఫైనల్ అవుతుంది, ప్రత్యక్షం దగ్గర ఫైనల్ అవుతుంది. ఈ విధానం మన పిల్లలకి నేర్పించాలా. అది నేర్చుకుంటే ఆ విధానం తెలిసినోడిని శాస్త్రీయ విధానం తెలుసు అంటాం. ప్రతి చోట శాస్త్రీయ విధానాన్ని వాడాలి అని అభిప్రాయం కలిగి ఉండడమే శాస్త్రీయ దృక్పథం అంటే. ప్రతి చోట అంటే ఎక్కడ? నీ పర్సనల్ లైఫ్లో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, నీ వృత్తి జీవితంలో, నీ అభివృద్ధులకు సంబంధించిన జీవితంలో, నీ ఉద్యమ జీవితంలో, అన్ని చోట్ల నిరూపించబడ్డ వాటినే స్వీకరిస్తా. అక్కడ ఉంటే నీకు శాస్త్రీయ దృక్పథం ఉన్నట్టు. శాస్త్రీయ దృక్పథం అంటే ఉన్నదున్నట్టు తెలుసుకోవడము, ప్రతిదాన్ని ప్రయోగపూర్వకంగా ఇది సరైందో కాదో తెలుసుకోవడము. సరైన జ్ఞానం అంటే దాని పేరు సత్యము. సత్యమేందో అసత్యమేందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రయోగము. ప్రయోగం ద్వారా నిర్ధారణ ఏదైతే దాన్ని స్వీకరిస్తా, ప్రయోగం ద్వారా నిర్ధారణ కాకపోతే పక్కన పెడతా. ఇలాంటి దృష్టి ఉంటే దాని పేరు శాస్త్రీయ దృక్పథం. 2 బాటిల్ తీసుకొని అందరూ కనపడేటట్టు ఒకేసారి కిందకు వదలండి. అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. ఒకేసారి వదలాలా. 2 ఒకే హైట్లో పట్టుకో, వదులు. 2 ఒకేసారి పడతాయి. మళ్ళీ వేసి చూడు. నువ్వు వేస్తే అట్ట పడ్డాయని ఇంకెవరికి డౌట్ డోళ్ళు చేయమను. ఈ ఊళ్ళో పడుతుందని ఇంకో ఊళ్ళో వేసి చూడు. ఇవాళ పడుతుంది రేపేసి చూడు. ఇదే జరుగుతుంది. ఒకేసారి 2 ఒకేసారి పడతాయి. ఈ విషయాన్ని 450 ఏళ్ళ నాడు ఇటలీలో పిసా నగరంలో లీనింగ్ టవర్ ఆఫ్ పిసా మీద నుంచి గలీలో చేసినాడు. ఒకే సైజ్ అండ్ షేప్ ఉండే, సైజ్ అండ్ షేప్ ఒకటే ఉండాలి. ఇది సైజ్ అండ్ షేప్ ఒకటే. రాయి, ఇనుప ముక్క, కొయ్య 3 వస్తువులు తీసుకుని కింద వేస్తే 3 ఒకేసారి పట్టడం గమనించాడు. ఫస్ట్ టైం గమనించినారు చరిత్రలో. అప్పటికి 2000 ఏళ్ళ నుంచి గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఏం చెప్పేవాడంటే, బరువు ఎక్కువ ఉండేది ముందు పడుతుంది, బరువు తక్కువ తర్వాత పడుతుంది చెప్పాడు. 2000 ఏళ్ళు ఈ ప్రపంచం దాన్నే నమ్మింది. గలీలో దాన్ని తప్పని ప్రూవ్ చేశాడు. గలీలో గట్టి ఎందుకు జరుగుతుందో తెలియదు, జరిగిందని గమనించాడు. ఆ తర్వాత 50 ఏళ్ళకి ఐజాక్ న్యూటన్ అలా జరగడానికి కారణం భూమి ఆకర్షణ అని కనిపించాడు. అంటే 400 ఏళ్ళైంది కనిపెట్టి. భూమి ఆకర్షణ వస్తువు యొక్క బరువుతో నిమిత్తం లేకుండా ఒకే రకంగా పనిచేస్తుంది. ఆకర్షణ వేగం 32 feet per second square. ప్రతి సెకండ్కి 32 feet పెరుగుతూ పోతుంది. ఈ ఎత్తు నుంచి దొరికితే కాళ్ళు ఎరగవు, ఆ ఎత్తు నుంచి దొరికితే బెనుకుడు వస్తుంది, ఆ ఎత్తు నుంచి దొరికితే పచ్చడవుతావు. ప్రతి సెకండ్కి 32 అడుగులు పెరుగుతుంది. కాబట్టి 400 ఏళ్ళు అయింది దానికి కారణం చెప్పి. మన పిల్లల్ని మీరు స్కూల్కి వెళ్ళి నాకు అడగండి, ఇదే ప్రశ్న వేయండి. మీకు 3 ఆన్సర్లు వస్తాయి. 2 ఒకేసారి పడితే ఆన్సర్ ఎక్కువ వస్తే మీరు టీచర్గా సక్సెస్ఫుల్ అని అర్థం. ఒకసారి చేస్తే మర్చిపోరు. పిల్లలకి సైన్స్ బోధించే విధానం ఇది. ఊరికి థియరీ చెప్తే తలకాయలు పోతాయి, ప్రాక్టీస్కి లింక్ చేసి చెప్పాలా. ఇప్పుడు న్యూటన్ గురించి గుర్తుంటుంది వాళ్ళకి, గలీలో గురించి గుర్తుంటుంది, వాళ్ళు చెప్పిన విషయాలు ఏంది, చరిత్ర ఏంటి, దానికి వీళ్ళ కష్టమేంది అన్నీ తెలుస్తాయి. వాళ్ళు జీవితంలో ఈ స్టోరీగా మర్చిపోరు. దట్ ఈస్ హౌ వీ షల్ టీచ్ చిల్డ్రన్ అబౌట్ సైన్స్.